అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 67 హాస్ని హాస్పిటల్ విజిట్. ఇక స్టోర్లోకి వెళ్తే కీర్తితో పాటు కంప్యూటర్స్ అమేజ్ స్టోర్కి వెళ్ళిన హాస్ని ఆమె మీద అలిగి తనని కొనుక్కోరమ్మని బయటకు వచ్చేసింది. సరిగ్గా అప్పుడే ఎవరో ఆమెను వెనుక నుండి నోరు మూసి పక్కకు లాగేశారు. నోరు మీద చేయి పెట్టి గట్టిగా నొక్కడం వలన కీర్తిని పిలవలేక సైకిల్ చేస్తూ ఉంది. కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చూడటంతో బిజీగా ఉన్న ఆమె హాస్నిని గమనించలేదు. ఇక లాభం లేదని తన ముఖం మీద ఉన్న చేతిని గట్టిగా పట్టుకొని తీయడానికి ప్రయత్నిస్తున్న ఆమె మోచేతితో ఆ వ్యక్తి కడుపులో గట్టిగా ఒక కిక్ ఇచ్చింది హాస్ని. ఆ దెబ్బకు గట్టిగా అరుస్తూ ఆమెను వదిలి నొప్పితో గిలగిల్లాడాడు ఆ వ్యక్తి. అదే అదునుగా కింద ఉన్న రాయి తీసుకొని కోపంగా వెనక్కి తిరిగిన హాస్ని తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయింది. రక్షిత్ గారు, మీరిక్కడేం చేస్తున్నారు అని అడుగుతూ అంతలోనే ఏదో తట్టడంతో, అంటే నన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేసింది మీరేనా అని ఆవేశంగా అరుస్తూ రాయితో కొట్టబోయింది హాస్ని. ఏయ్ పిచ్చా, ఏం చేస్తున్నావు అంటూ కంగారుగా ఆమె చేతిలో ఉన్న రాయిని తీసుకొని పక్కకు విసిరేసి, నన్నెందుకు కొట్టాలని చూస్తున్నావు అని అడిగాడు రక్షిత్. మీలాంటి వాళ్ళని కొట్టినా తప్పులేదు. ఎప్పుడు చూసినా నా వెంటపడి ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడేమో ఏకంగా కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని కోపంగా బూతులు కొట్టింది హాస్ని. ఆమె వైపు పిచ్చి చూపులతో చూస్తూ, బుద్ధున్నవాడు ఎవడైనా నిన్ను కిడ్నాప్ చేస్తాడా అని అడిగాడు రక్షిత్. అంటే నేను కనీసం కిడ్నాప్కి కూడా పనికిరానా? అలాంటప్పుడు నా నోరు మూసి పక్కకు లాగడంలో మీ ఇంటెన్షన్ ఏంటి అని అతని మీద అరిచింది హాస్ని. దేవుడా, అసలు నీలాంటి మెంటల్ కేసును ఆ విరాట్ ఎలా పెళ్లి చేసుకున్నాడు అని తల కొట్టుకుంటున్న రక్షిత్ వైపు ఓరగా చూస్తూ, మీలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే బాగుండదు కాబట్టి అని సెటర్ వేసింది. నాలాంటి వాడంటే ఏంటి నీ ఉద్దేశం? నీకెంత ధైర్యం ఉంటే నన్ను అంత మాట అంటావా అని ఆవేశంగా ఆమె మీదకు వచ్చాడు రక్షిత్. అయ్యో, డైలాగ్ కొట్టడానికి ధైర్యం ఎందుకు, నోరు చాలు కదా. ఆ మాత్రం తెలియని మీరు అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఎలా అయ్యారో అని వెటకారంగా అంటున్న హాస్ని వైపు చూస్తూ, ఏంటి పంచా, నా సంగతి నీకు పూర్తిగా తెలియదు అని కోపంగా చూశాడు. ఇప్పుడు మీ గురించి తెలుసుకొని నేనేం చేయాలి కానీ నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారో అది చెప్పండి అని ప్రశ్నించింది హాస్ని. నేను మా ఊరికి తిరిగి వెళ్ళిపోతున్నాను. ఒకసారి నేను కలిసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. నిన్ను ఎలా పిలవాలో తెలియక అలా తీసుకువచ్చాను అని సంజాయిషి ఇచ్చాడు రక్షిత్. అవునా, కానీ బుర్రలో బ్రెయిన్ అనే ఒక పదార్థం ఉంటుంది, అది వాడచ్చు కదా. కనీసం కాల్ చేసినా కూడా బయటికి వస్తాను. దానికి ఇంత సీన్ చేయాలా? ఈ విషయం మా హిట్లర్కి తెలిసిన మరుక్షణం మీరు బట్టలవ్వడం ఖాయం అని అంది హాస్ని. ఆమె వైపు తీక్షణంగా చూస్తూ, మీ ఆయనకు నేను దొరికినప్పుడు కదా, సరే వెళ్ళొస్తాను అని చెప్పి హాస్ని చూస్తుండగానే కారులో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కీర్తి వెళ్ళిపోతున్న కారు వైపు చూస్తూ, రక్షిత్ గారు వచ్చారా అని అడిగింది. ఆ మాటకి సర్దుకుంటూ, లేదే, నీకెందుకు అలా అనిపించింది అని డౌట్గా అడిగిన హాస్ని, ఏం లేదులే, ఎవరినో చూసి రక్షిత్ గారు అనుకున్నాను అంతే. అది సరే కానీ ఇక్కడేం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావో తెలియక షాప్ మొత్తం వెతుకుతున్నాను. ఇక కనిపించకపోతే కిడ్నాప్ చేశారేమో అనుకున్నాను అన్న కీర్తి వైపు అయోమయంగా చూస్తూ, నేనేమైనా చిన్నపిల్లనా అని అడిగింది హాస్ని. కాదు, అదే కదా నా భయం. నీకంటే చిన్నపిల్లల నయం. కాసేపైనా ఒక చోట కుదురుగా ఉంటారు. నీతో అయితే ఎప్పుడు ఎటు నుండి సమస్యలు తీసుకొస్తావో అని 24 గంటలు అలర్ట్గా ఉండాలి అంది కీర్తి. పోవే, నేను హట్ అయ్యాను అని బొంగమూతి పెట్టుకున్న ఫ్రెండ్ వైపు చూసి, వేసిన వేషాలు చాలు కానీ నిజం చెప్పు, ఇందాక వెళ్ళిన కార్ రక్షిత్ గారిది కదా అని ఆశగా అడిగింది కీర్తి. ఆమె అడిగిన విధానానికి హాస్నికి బాధగా అనిపించింది. అసలు అలాంటి వ్యక్తిని తన జీవితంలోకి తీసుకువచ్చి లేనిపోని ఆశలు కలిగించింది అని తనని తాను తిట్టుకుంటూ, ఆ రౌడీతో నీకేందే, నీలాంటి మంచి అమ్మాయికి వాడస్సలు సూట్ అవ్వడు. అతనిలా కఠినంగా ఉండే వాళ్ళతో ఎప్పటికైనా కష్టమే, అస్సలు ఆలోచించకు అని కీర్తికి నచ్చచెప్పింది హాస్ని. కానీ ఆ క్షణం తన తండ్రి విరాట్తో డివోర్స్ ఇప్పించాలని ఎందుకంత పట్టుబట్టారో అర్థమైంది. విరాట్ గారు లాంటి డామినేటింగ్ క్యారెక్టర్ నిత్యం ప్రమాదాలతో సాహసం చేస్తూ ఉంటారు. తనతో ఉంటే నాకు కూడా ప్రమాదాలు వెన్నంటే ఉంటాయి. ఆ భయంతో
నన్ను వెనక్కి లాగడానికి చూశారు. అచ్చం ఇప్పుడు నేను కీర్తి గురించి ఎలాగైతే ఆలోచించానో నాన్న కూడా నా గురించి అలాగే థింక్ చేసి ఉంటారు కదా అని అనుకోగానే హాస్ని కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. సైలెంట్గా ఉన్న హాస్ని వైపు చూస్తూ, ఓయ్ మేడం, ఏమైంది? మళ్ళీ నీ బుర్రలో ఏ పురుగు తిరుగుతోంది అని అడిగింది కీర్తి. ఆ మాటకి ఉబ్బిపోతూ, నో, పోవే, నేను నీతో మాట్లాడను, నీకెప్పుడూ నా మీద అనుమానమే అని బయటకు నడిచింది హాస్ని. కార్ సూపర్ మార్కెట్ నుండి వెళ్తూ ఉండగా అటుగా చూసిన హాస్నికి మళ్ళీ దొంగిలించాలన్న కోరిక కలిగింది. ఛా, నాకెందుకు ప్రతిసారి ఇలాంటి ఫీలింగ్ వస్తోంది? అసలు నన్ను నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను? నాకు తెలుసు ఈ విషయంలో విరాట్ గారికి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ది గ్రేట్ విరాట్ భార్య ఒక దొంగ అన్న మాట నేను వినలేను. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి అనుకుంటూ అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వచ్చింది హాస్ని. అనుకున్నది తడువుగా ఆఫీస్కి వెళ్ళిన వెంటనే విరాట్కి కాల్ చేసి, కీర్తి చాలా లోన్లీగా ఫీల్ అవుతోంది, ఈవినింగ్ మేమిద్దరం కలిసి అలా బయటకు వెళ్తాం, డిన్నర్ కూడా బయట చేసేస్తాం, రావడానికి కాస్త ఆలస్యం అవుతుంది అని చెప్పింది. మొత్తం విన్న విరాట్ అని చిన్నగా నిట్టూర్చి, సరే, లొకేషన్ షేర్ చేయి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను అని చెప్పాడు. నోనో, మీకెందుకు అవసరమా, నేను డైరెక్ట్గా ప్యాలెస్కి వచ్చేస్తానుగా అని కంగారుగా మాట్లాడింది హాస్ని. ఆమె ఏదో చేస్తుందన్న అనుమానం వచ్చిన విరాట్, ఇందులో నాకేం శ్రమ ఉంది, నేను షాప్ 8కి పికప్ చేసుకోవడానికి వస్తాను, లొకేషన్ షేర్ చేయి, మర్చిపోకు అని సీరియస్గా చెప్పాడు. విరాట్ వస్తే తను అనుకున్న పని చేయలేదని తెలిసి, ఎందుకంత పంతం, నేనేం చిన్నపిల్లని కాదు, మీరు రావక్కర్లేదు, నేను ఆఫీస్కి కారులోనే వెళ్తాను, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసింది హాస్ని. అప్పటి వరకు ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని చూస్తున్న కీర్తి ఈ లోకంలోకి వచ్చి, ఒసే తింగరి, బయటికి వెళ్దామని నేనెప్పుడు అడిగానే, నువ్వు చెప్పింది అబద్ధమని విరాట్ గారికి తెలిస్తే నా పని అయిపోతుంది అని గుండెలు బాదుకుంది కీర్తి. అబ్బా, గోల చేయకే, నేను ఒక ముఖ్యమైన పని మీద ఒక ప్లేస్కి వెళ్ళాలి, అక్కడికి విరాట్ గారు రావడం నాకు ఇష్టం లేదు, అందుకే అలా చెప్పాను, ఇందులో నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు, డోంట్ వరీ, ఓకే అని సర్ది చెప్పింది హాస్ని. ఇంతలో మళ్ళీ విరాట్ నుండి కాల్ రావడంతో అసహనంగా లిఫ్ట్ చేసి, మళ్ళీ ఎందుకు కాల్ చేశారు అని అడిగిన హాస్నితో, సరిగ్గా 7 గంటలకి నేను వచ్చి పిక్ చేసుకుంటాను, రెడీగా ఉండు, పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చాడు. అబ్బా, ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావట్లేదా? నేను డిన్నర్ ఒకటే కాదు, షాపింగ్ కూడా చేయాలి, నాకు టైం సరిపోవాలి కదా, ఇందాక 8 అన్నారు, ఇప్పుడు 1 గంట తగ్గించి 7 అంటున్నారు, ఫ్రెండ్తో బయటికి వెళ్ళడానికి 100 కండిషన్స్, ఇంకెందుకు వెళ్ళడం అని అంది హాస్ని. అయిపోయిందా? నీకు 2 ఆప్షన్స్, అయితే నేను చెప్పిన టైంకి రెడీగా ఉండు, లేదా ఇప్పుడే ప్యాలెస్కి వెళ్ళిపో, బాయ్ బేబీ అని కాల్ కట్ చేశాడు విరాట్. రాక్షసుడు, దయ్యం, భూతం అని అరుస్తున్న హాస్నిని పిచ్చి చూపులు చూస్తూ చెవులు మూసుకుంటూ, బేబీ, ఎప్పుడు ఇవే తిట్లు తిడుతున్నావు, కాస్త అడ్వాన్స్ అవ్వవే అని రిక్వెస్ట్ చేసింది కీర్తి. ఆమె మాటలు పట్టించుకోకుండా, ఇప్పుడేం చేయాలి, నా ప్రాబ్లం గురించి సైకాట్రిస్ట్ని కలవాలి, ఈ విషయం విరాట్కి తెలిస్తే బాడీగార్డ్స్తో సహా వచ్చి ఆగమాగం చేస్తాడు, అది నాకు అస్సలు ఇష్టం లేదు, ఇప్పటి వరకు నాకున్న ప్రాబ్లం కీర్తికి కూడా తెలియనివ్వలేదు, అతను రాకముందే ఫాస్ట్గా వెళ్ళి పని పూర్తి చేసుకొని రావాలి, అంతకు మించి మరో దారి లేదు అని దిగులుగా అనుకుంది హాస్ని. కాసేపటి తర్వాత హాస్పిటల్కి బయలుదేరిన హాస్ని తనను ఎవరూ ఐడెంటిఫై చేయకూడదని కళ్ళకి సన్ గ్లాసెస్, మొక్కానికి మాస్క్ వేసుకొని తలకి క్యాప్ పెట్టుకొని వెళ్ళింది. లిఫ్ట్లో ఉన్న వాళ్ళు ఆమెను చూసి ఎవరో సెలబ్రిటీ అనుకొని కామెంట్స్ చేసుకోవడం గమనించి తనలో తానే మురిసిపోయింది. లిఫ్ట్ ఆగడంతోనే బయటకు వచ్చి నేరుగా డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళిపోయింది హాస్ని. ప్రాబ్లం చెప్పమని అడిగిన డాక్టర్ని చూసి సందేహిస్తున్న హాస్నితో, పేషెంట్ ప్రైవసీ విషయంలో మేము ఖచ్చితంగా ఉంటాము, ఆ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా చెప్పాడు అతను. థ్యాంక్ యూ డాక్టర్ అని తనకున్న ప్రాబ్లం మొత్తం వివరంగా ఒక్క విషయం కూడా దాచకుండా చెప్పింది హాస్ని. మొత్తం విని ఆమెకు ఏ వయసులో మొదటిసారి దొంగతనం చేయాలని అనిపించింది అని అడిగిన డాక్టర్కు 10 సంవత్సరాల వయసులో మొదలైందని బాధగా చెప్పింది. చూడండి మిస్ హాస్ని, ఇలాంటి విషయాల్లో మీరు అస్సలు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది మీరు కావాలని చేసేది కాదు,
మీలో ఉన్న సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల అలా ప్రవర్తిస్తూ ఉంటారు అంతే. దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకొని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఏదైనా మీ మనస్సు మీ కంట్రోల్లో ఉంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోయినట్టే అని వివరించాడు డాక్టర్. నేను నిజంగానే ప్రాబ్లం నుండి బయటపడగలనా డాక్టర్? నాలో ఉన్న ఈ బలహీనత వలన నా సొంత ఇంట్లో వాళ్ళు నన్ను చులకనగా చూశారు. అసలు నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియక నాలో నేనే కుమిలిపోయేదాన్ని. మీ మాటలు వింటే నాకు కాస్త ధైర్యం వస్తోంది అని చిరునవ్వు నవ్వింది హాస్ని. డోంట్ వరీ, మీ ప్రాబ్లం ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పిన దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పాడు డాక్టర్. మీరు ఏ విషయాన్నైనా నిరభ్యంతరంగా అడగవచ్చని తన సమాధానం చెప్తానని చెప్పిన హాస్నితో మొదటిసారి దొంగతనం ఎలాంటి సందర్భంలో చేయాలనిపించిందని ప్రశ్నించాడు. తన తల్లి చనిపోయినప్పుడు మొదటిసారి అలాంటి ఆలోచన వచ్చిందని చెప్పిన హాస్నిని తర్వాత ఎలాంటి సందర్భాల్లో దొంగతనం చేయాలని కోరిక కలిగిందని అడిగాడు డాక్టర్. ఆ ప్రశ్నకు కాసేపు ఆలోచించి, పరీక్షల్లో ఒత్తిడిలో ఉన్నప్పుడు, మా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఆయన చనిపోయినప్పుడు, ఇలా భరించలేని బాధలో ఉన్న ప్రతిసారి నాకు దొంగతనం చేయాలన్న కోరిక చాలా బలంగా అనిపిస్తుంది అని చెప్పింది హాస్ని. అప్పుడు మీరు ఎక్కువగా ఎలాంటి వస్తువును దొంగలించేవారు? ఆ సమయంలో మీ ఫీలింగ్స్ ఎలా ఉండేవి అని మరొక ప్రశ్న వేశాడు డాక్టర్. ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడు నన్ను నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేక సఫర్ అయ్యేదాన్ని. నా మీద నేను పూర్తిగా పట్టుకోల్పోయినప్పుడు కేవలం చాక్లెట్స్ మాత్రమే దొంగలించేదాన్ని. కానీ మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు మాత్రం ఒక ఆవిడ పర్స్ దొంగతనం చేశాను అని వివరించింది హాస్ని. అంటే మీకు అలా అనిపించినా కూడా ఓన్లీ చాక్లెట్స్ మాత్రమే తీసుకునేవారా? అంటే మీ మీద మీకు సెల్ఫ్ కంట్రోల్ ఉన్నట్లే కదా. కేవలం మీలో కలిగిన డిజైర్ని తగ్గించుకోవడానికి మాత్రమే ఆ పని చేసేవారు. నాకు అర్థమైన దాన్ని బట్టి మీరు మీ మదర్ డెత్ నుండి ఈ ప్రాబ్లం ఫేస్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు ఒత్తిడికి గురైన ప్రతిసారి మీ మనసులో బాధను పంచుకునే వాళ్ళు లేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవారు. దానివల్ల మీకు లక్షల్లో ఒకరికి వచ్చే డిసార్డర్ వచ్చింది. ఒక్కోసారి స్ట్రెస్ లెవెల్ అధికంగా ఉన్నప్పుడు మీ మీద మీరే కంట్రోల్ కోల్పోతారు. ప్రేమాభిమానాలు చూపించే మనుషులు మీ పక్కనే ఉంటే మీ ప్రాబ్లం తొందరగా తగ్గిపోతుంది. అదొక్కటే దీనికి పరిష్కారం అన్నాడు డాక్టర్. అతని మాటలకి హ్యాపీగా ఫీల్ అవుతూ, చాలా థ్యాంక్స్ అండి, మీ మాటల వల్ల నేను తొందరలోనే అందరిలా అవుతానని నమ్మకం వచ్చింది. దీనికి ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా అని అడిగింది హాస్ని. అలాంటివి ఏమీ లేవు, సెల్ఫ్ కంట్రోల్ ఒక్కటే మార్గం. దానికోసం మీరు డైలీ యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేస్తే సరిపోతుంది అని చెప్పిన డాక్టర్కి మరోసారి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చింది. కారిడార్లో నడుస్తూనే డాక్టర్ చెప్పిన విషయాలు ఆలోచిస్తున్న హాస్నికి తన పక్కనుండా ఒక లేడీ పెద్ద బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నా దొంగతనం చేయాలన్న కోరిక రాలేదు. అప్పుడు సెల్ఫ్ కంట్రోల్ గురించి డాక్టర్ చెప్పిన విషయం అర్థమైంది. ఇంతలో విరాట్ నుండి కాల్ రావడంతో అప్పుడే 7 అయిందా, ఇక హిట్లర్ ఆగుడు అనుకుంటూ కాల్ అటెండ్ చేసిన హాస్నితో తను వస్తున్నాడన్నట్లు చెప్పాడు. నేను కంపెనీ కారులో వస్తానని చెప్పాను కదా అని ఆమె అంటుండగానే, నేను ఆల్రెడీ ప్రగతి నగర్ స్ట్రీట్ నెంబర్ 6కి వచ్చేశాను అని అన్నాడు విరాట్. ఏంటి అని హాస్పిటల్ దద్దరిల్లేలా అరిచింది హాస్ని. హాస్ని అంత గట్టిగా అరవడానికి కారణం ఏంటి? హాస్ని హాస్పిటల్లో ఉందని తెలిస్తే విరాట్ ఎలా రియాక్ట్ అవుతాడు? ఇప్పుడు హాస్ని ఎలాంటి సమస్యను ఎదుర్కొంటుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.